హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఈ వీడియోలో నేను మీకు బాటనీ ఇంకా జువాలజీ 2 సబ్జెక్ట్స్లో మొత్తం మీకు 2 సబ్జెక్ట్స్ కలిపి 80 మార్క్స్ వెయిటేజ్ కదా. 80 మార్క్స్లో మీకు డెఫినెట్గా 70 క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ నుంచే వస్తాయి. అంటే మీకు 70 మార్క్స్ నేను చెప్తున్న టాపిక్స్ మీరు కవర్ చేసుకున్నా నేర్చుకొని వెళ్ళినా కానీ 100% మీకు 70 మార్క్స్ అనేది వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఈ వీడియో మనం బాటనీ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. బాటనీలో మీకు స్కోర్కి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ వస్తాయి కదండి. ఆ 40లో మీకు ప్లాంట్ ఫిజియాలజీ నుంచి 7 to 9 క్వశ్చన్స్ ర్యాండమ్గా రావచ్చు. ఓకేనా? అయితే మీరు ప్లాంట్ ఫిజియాలజీలో మొత్తం చదవాలంటే అస్సలు వరి అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అన్నీ విత్ సబ్ హెడింగ్స్, అంటే ఈ ఈ టాపిక్లో అంటే ఈ సబ్జెక్ట్లో ఈ యూనిట్లో డెప్త్గా ఏం చదవాలో కూడా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో ప్లాంట్ ఫిజియాలజీకి వచ్చేసరికి 7 to 9 క్వశ్చన్స్ వస్తాయి అన్నాను కదా. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మీరు ఫోటోసింథసిస్ టాపిక్ అనేది కంప్లీట్గా కవర్ చేయాలి. ఫోటోసింథసిస్ టాపిక్ నుంచి మీకు 2 or 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అయితే మరి ఫోటోసింథసిస్ టాపిక్ అన్నారు మొత్తం చదువుతా అయిపోతుందా అంటే లేదండి. ఫోటోసింథసిస్ టాపిక్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్కి మీరు నేమ్ చేయమంటారు. అంటే ఏ పార్ట్ మిస్సింగ్, లేకపోతే ఫోటోసింథసిస్లో రియాక్షన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, లైక్ ఏ పార్ట్లో ఏం లొకేట్ అయి ఉంటుంది అది, లేకపోతే దాన్ని రియాక్షన్ రాయమని చెప్పొచ్చు. లేకపోతే క్యాల్విన్ సైకిల్ అనేది ఫస్ట్ ఎక్కడ ప్రోడక్ట్ ఉంటుంది, లేకపోతే ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఈ సైకిల్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. అంటే మీరు ఫోటోసింథసిస్ చదివేటప్పుడు ప్లాంట్ ఫిజియాలజీ వెయిటే 7 to 9 కదా. ఇందులో మీరు ఈ టాపిక్ చదివేటప్పుడు దీనిపైన మీరు గ్రిప్ పెంచుకొని, అంటే దీని మీద బాగా ఫోకస్ చేసి చదవండి. అయితే మీకు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రెస్పిరేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. అయితే ఈ రెస్పిరేషన్ మొత్తం చదవాలంటే మెయిన్లీ ఈ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. గ్లైకోలైసిస్లో మెయిన్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని, క్రెబ్స్ సైకిల్ అనేది, ఏటీపీ అమౌంట్ ఎంత ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెస్పిరేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఉంది. మ్యాట్రిక్స్ దేనికి రిలేటెడ్ ఈ ప్రోడక్ట్ అనేది క్రెబ్స్ సైకిల్లో వస్తుంది. మరి ఈటీసీలో ఏమొస్తుంది అంటే ఇలా అడగవచ్చు క్వశ్చన్. కాబట్టి ఈ టాపిక్లో ఈ టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. దాంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది దిస్ 3 టాపిక్స్. ఓకే. నెక్స్ట్ మినరల్ న్యూట్రిషన్. ఇందులో మ్యాక్సిమం అయితే 0 to 1 క్వశ్చన్ అండి. కాకపోతే సేఫ్ జోన్ చాలా సింపుల్ టాపిక్. మీకు డెఫిషియన్సీ గుర్తుంటే దాని సిమ్టమ్స్, దాని ఎలిమెంట్స్ చదువుకొని వెళ్ళండి. ట్రాన్స్పిరేషన్ వచ్చి పక్కా 1 క్వశ్చన్ అడుగుతారు. స్టొమాటో ఫంక్షన్ ఎలా జరుగుతుంది, లేకపోతే ట్రాన్స్క్రిప్షన్ పుల్ థియరీ అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ పుల్ థియరీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ కావచ్చు, ఎండ్ ప్రోడక్ట్ కావచ్చు, ఫార్ములా కావచ్చు, డయాగ్రామ్ కావచ్చు, ఏదైనా ఈ టాపిక్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ప్లాంట్ ఫిజియాలజీ 7 to 9 అన్నాను కదా. 1, 2, 3, 4, 5 ఈ 5 టాపిక్స్లో ఈ చెప్తున్న టాపిక్స్ కూడా దాంట్లో చదువుకొని వెళ్ళండి. 100% మీకు ఇది అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి 5 to 7 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మెండల్స్ లా నుంచి 1 or 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. మీరు ఇందులో మెయిన్ ఫోకస్ చేయాల్సింది మోనోహైబ్రిడ్ రేషియో ఏంటి, డైహైబ్రిడ్ రేషియో, టెస్ట్ క్రాస్ రిజల్ట్ అయినప్పుడు మీకు ఏమవుతుంది, ఈ 3 టాపిక్స్ మీద ఇందులో ఫోకస్ చేయండి. ఓకేనా? తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్ వచ్చి పక్కా 1 క్వశ్చన్ అడుగుతారు. సెమీ కన్జర్వేటివ్ మోడల్ అంటే ఏంటి, ఎంజైమ్ డిఎన్ఏ ఏంటి, ఫ్రాగ్మెంట్ కాన్సెప్ట్ ఏంటి అని. ఓకేనా? తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ నుంచి పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి, నో డౌట్ ఇన్ ఇట్. సో దీంట్లో ఎంఎన్ఆర్ఏ అంటే ఏంటి, నార్మల్గా ఎంఎన్ మనం ఎందుకు యాడ్ చేస్తాం, తర్వాత స్టార్ట్ కాండన్ ఏంటి, ఏయుజీని ఎందుకు అంటాం, దీని ఫుల్ ఫామ్ ఏంటి. తర్వాత జెనెటిక్ డిసార్డర్ నుంచి 1 క్వశ్చన్. ఎగ్జాంపుల్ అయినా జెనెటిక్ డిసార్డర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెనెటిక్ డిసార్డర్స్. అంటే మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ తెలిసి ఉంటే అందులో ఏది కాదో మనం టిక్ చేయగలుగుతాం. సో అలా ఆటోజోమల్ వర్సెస్ సెక్స్ లింక్డ్ ఈ టాపిక్స్ కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి 5 to 7 అన్నాను కదా. 1, 2, 3,
ఈ 4 టాపిక్స్‌లో దీంట్లో మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మీకు సబ్జెక్ట్‌లో సెకండ్ పార్ట్ కూడా కవర్ అయిపోతుంది. సో 5-7 క్వశ్చన్స్ మీ పాకెట్‌లో ఉంటాయి. తర్వాత రీప్రొడక్షన్ ప్లాన్స్‌ని వచ్చేసరికి 4-5 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అందులో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ 4 టాపిక్స్ పైన. మైక్రోస్పొరాంజియం లేయర్స్ ఏంటి, అవి ఎందుకు లేయర్స్గా డివైడ్ అయినాయి, ఫస్ట్ లేయర్కి థర్డ్ లేయర్కి డిఫరెన్స్ ఏంటి, మెగాస్పోర్ ఫార్మేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, అంటే ఎన్ని క్రోమోజోమ్స్ వల్ల అవుతుంది, ఒకవేళ క్రోమోజోమ్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే ఆ ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా, డయాగ్రామ్ ఐడెంటిటీ అనేది ఇస్తారు. అంటే మీకు కపుల్ పార్ట్స్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేయమంటారు. ఓకేనా. ఎకాలజీ నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి 4-6, అస్సలు మిస్ అవ్వకండి. ఇది అనేది ఎవరికైతే లాజికల్గా బ్రెయిన్ పెట్టలేరో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎకాలజీకి వచ్చేసరికి ఫుడ్ చైన్ ఆర్డర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎకాలజికల్ పిరమిడ్ నుంచి వస్తాయి, బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్ పైన వస్తుంది, పొల్యూషన్ ఎఫెక్ట్స్ పైన కూడా వస్తాయి, సెల్ స్ట్రక్చర్ ఇంకా యాంటోనమీ పైన 4-6 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు ఫోకస్ చేయాల్సింది మైటోకాండ్రియా పైన ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ టాపిక్ ఏదో ఉందంటే మైటోకాండ్రియా. ఒక్కొక్కసారి మీ లక్ బాగుంటే దీంట్లోనే 5 క్వశ్చన్స్ అడగవచ్చు దీనిపైనే. సో మైటోకాండ్రియాలో ఎలాంటి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయంటే క్రిస్టీనా ఈటీసీ అంటే ఏంటి, మ్యాట్రిక్స్లో ఎన్ని క్రెబ్స్ ఉన్నాయి, సెమీ ఆటోమిక్స్ రీజన్స్ ఏంటి అని అడగవచ్చు. తర్వాత సెల్ స్ట్రక్చర్లో మైటోసిస్కి మియోసిస్కి డిఫరెన్స్ ఏంటి, మైటోసిస్లో ఇది ఎన్నో స్టేజ్, అంటే థర్డ్ స్టేజ్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుంది, మియోసిస్లో కూడా ఈ స్టేజ్ ఆర్డర్ ఏంటి, స్టేట్ ఆర్డర్స్ గురించి బాగా నేర్చుకొని క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది, ఇద్దరి మధ్యలో ఎప్పుడు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, 100% క్వశ్చన్. ప్లాంట్ టిష్యూస్ నుంచి జైలం ఇంకా ఎలిమెంట్స్ గురించి అడుగుతారు, ఫైలం పార్ట్స్ గురించి అడుగుతారు. సో ఇందులో ఏం ఫోకస్ చేయాలో కూడా చెప్పేస్తాను కదా. ప్లాంట్ టిష్యూస్లో జైలం ఫర్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ మీద బాగా గ్రిప్ చేసుకోండి, ఫైలంలో పార్ట్స్. ఓకే. బాటనీ అయితే అంతేనండి. ఇప్పుడు జువాలజీలో మీకు 40 క్వశ్చన్స్ వస్తాయి కదా, మరి 40 క్వశ్చన్స్ ఎలా డివైడ్ అవుతాయో చెప్తాను. ఫస్ట్ అంటే హ్యూమన్ అటానమీ ఫిజియోలజీ నుంచి 8-10 క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్కి వచ్చేసరికి హ్యూమన్ రీప్రొడక్టివ్ నుంచి 4-6 క్వశ్చన్స్. ఓకేనా. 10, 6, 16 అయిపోయా. ఇందులో జెనెటిక్స్ ఎవల్యూషన్ నుంచి 5-6, బయోటెక్నాలజీలో 3-5, యానిమల్స్లో 4-5. అయితే ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీలో 8-10 కదా, మీరు దాంట్లో మెయిన్ ఫోకస్ చేయాల్సింది డైజెషన్ టాపిక్ పైన. డైజెషన్ టాపిక్లో మీరు ఈ 3 టాపిక్స్ పైన ఎక్కువ అంటే ఎక్కువ క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా. దీనిపైన 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. లైక్ బైల్ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎంజైమ్స్ ఏంటి, ఒక డయాగ్రామ్ ఇస్తారు, దాన్ని మనం నేమ్ చేయాలి. తర్వాత రెస్పిరేషన్ పైన 1-2 క్వశ్చన్స్ వస్తాయి. టైడల్ వాల్యూమ్ కాన్సెప్ట్ మీద అడిగే ఛాన్స్ ఉంది. హెమోగ్లోబిన్ ఫంక్షన్ పైన కూడా అడిగే ఛాన్స్ ఉంది రెస్పిరేషన్లో. సర్క్యులైజేషన్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ ఫ్లో ఆర్డర్ ఏంటి, కార్డిక్ అవుట్పుట్ ఫార్ములా ఏంటి మెన్షన్ చేయండి అని. తర్వాత ఎక్స్క్రీషన్ పైన కూడా 1-2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెఫ్రాన్ డయాగ్రామ్ ఇచ్చి దాని మీద లేబుల్ చేయమని అడగవచ్చు. తర్వాత లూప్ ఆఫ్ హెలిన్ ఫంక్షన్స్ పైన కూడా జరగవచ్చు. నర్వస్ సిస్టమ్ పైన కూడా 1-2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇందులో ఏం అడుగుతారంటే నెఫ్రాన్ పార్ట్స్ ఏంటి, దాని సైనప్ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది అన్న దానిపైన. హ్యూమన్ రిప్రొడక్షన్లో మాత్రం మెన్స్ట్రుయేషన్ సైకిల్ పైన, అంటే ఎన్ని డేస్ జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఒకవేళ గ్యాప్ వస్తే ఎందుకు వస్తుంది, ఎల్హెచ్ ఇంకా ఎఫ్ఎస్ఐ ఫంక్షన్ ఏంటి, ఫర్టిలైజేషన్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది. అయితే గాయస్, మీరు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయ్యండి, ఆఫ్టర్ ఇయర్ ఎంసెట్ తర్వాత మరి ఈపీసెట్ తర్వాత మీరు ఒకవేళ ఫార్మసీ అనేది మీ కెరియర్గా చూస్ చేసుకుందాం అనుకుంటే, బీఫామ్ చేద్దాం అనుకున్నా, ఫార్మడీ చేద్దాం అనుకున్నా అని మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా టాపిక్స్ విత్ వెయిటేజ్ అనేది ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఒకవేళ 15 days or 10 days, లాస్ట్ 10 daysలో ఖచ్చితంగా క్లాసెస్ కావాలి ఫ్రీగా అని అంటే ఈ టాపిక్స్ పైన కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ అది క్లాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే మీరు కామెంట్ చేయాలి కంపల్సరీ. 100% ఈ వీడియోకి నేను ఒక 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక 1K లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్ ఇంకా లైక్స్ ప్రకారమే నేను నెక్స్ట్ వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి జెనెటిక్స్ ఎవల్యూషన్ పైన కూడా మీకు 5-6 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో పీడిగ్ ఐడెంటిటీ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది.
హార్డ్వేర్ విన్ ఫార్ములా పైన కూడా ఉంటుంది. సో ఇది అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా అడిగే ఛాన్స్ 100% ఉంది. డార్విన్ థియరీ బేసిస్ పైన కూడా క్వశ్చన్ అడుగుతారు. బయోటెక్నాలజీలో మాత్రం 3 to 5 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో మీరు ఫోకస్ చేయండి PCR స్టెప్స్, డిస్ట్రక్షన్ ఎంజైమ్స్ ఫంక్షన్, వెక్టార్ ఎగ్జాంపుల్స్ పైన. యానిమల్స్కి వచ్చేసరికి యానిమల్స్ డైవర్సిటీ పైకి వచ్చేసరికి 4 to 5. దాంట్లో ఫైలం క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మ్యాచ్ చేయడం, లేకపోతే డిఫరెన్సెస్ చెప్పండి, డిఫరెన్సెస్ చెప్పండి. లైక్ క్రాడ్ డేటాకి నాన్ క్రాడ్ డేటాకి ఇద్దరికి దీని మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని MCQస్లో ఫిల్ ద బ్లాంక్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇదండి క్వశ్చన్. కాకపోతే మీకు బయాలజీ జువాలజీ ఎలా అడుగుతారంటే మ్యాక్సిమం డయాగ్రామ్ బేస్డ్ అడుగుతారు, లేకపోతే రేషియో బేస్డ్, లేకపోతే మ్యాక్సిమం NCERTs నుంచి హ్యాస్టీస్ సెంటెన్సెస్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. జెనెటిక్స్ టాపిక్ వచ్చేసరికి అందులో మీకు రేషియో ఇంకా ఫార్ములాసే అడుగుతారు, ఇంకేం ఎక్స్ట్రా అడిగారు 90%. ఓకే. ఫిజియాలజీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఫ్లో ఆర్డర్ ప్లస్ ఫంక్షన్ రెండు కలిసి అడిగే ఛాన్స్ ఉంది, లేకపోతే మీకు దీంట్లో స్పెసిఫిక్గా అడిగే ఛాన్స్ ఉంది. ఎకాలజీలో మాత్రం డైరెక్ట్ థియరీ ఇస్తారు, ఆల్రెడీ మీకు చెప్పిన. ఓకేనా. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినా, ఫార్మసీ తీసుకుందాం అనుకున్నా, ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and comment your opinion or your doubts.